ఏది ఏమైనా ఈ వ్యవస్థ, ఈ యొక్క దుర్మార్గుల వ్యవస్థలో మనకు న్యాయం దొరకకపోతే వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, మనం కామ్గా అయితే ఉండకూడదు. ఓకే, ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళ అధికారాన్ని మనకు ఎట్లా తీయాలో తెలుసు కదా, మనకున్న ఆయుధం ఓటు కదా. సో ఆలోచిద్దాం. ఓకే, అందరూ వాడు మహాసేన రాజేష్ అంటాడు, వాడు నెక్స్ట్ డేనే వచ్చి పోలీసులు ఎలాంటి రిపోర్ట్ చేయకముందే వాడు యాక్సిడెంట్ అని కంక్లూడ్ చేస్తాడు. ఎందుకంటే వాడికి టీడీపీ తోటి అనుబంధాలు ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? అందరు దొంగ నాకుడికి తయారైనరు. ఇది 11 గంటలకు బయలుదేరాలని సమాచారం ఉంది కాబట్టి ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలన చేయాలి. నాగోల్లో ఉన్న లిక్కర్ షాప్ డ్రామా ఆర్టిస్ట్ 12 గంటలకి వెళ్ళాడు. ఇంటి నుంచి స్టార్ట్ అయిన 12:10 దాకా ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడిన నా దగ్గర స్క్రీన్ షాట్ కూడా ఉంది, ఆ సత్య అన్వేషణ ఆయనతోటి. మళ్ళీ 12 గంటలకు లిక్కర్ షాప్కి ఎడవా, ఏం మాట్లాడుతున్నారు? ఇక ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్తున్నది, ఆయన ఎప్పుడు తాగాడు, ఆయనకు అలవాటు లేదని వాళ్ళ సిస్టర్ చెప్తున్నది, వేరే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ వీడు పోలీసోడు ఆయన తాగుపోతాని కంక్లూడ్ చేస్తున్నాడు. సిగ్గుచరం లేదు. ఆడంట ఐజీ అంట, వాడంటే ఎవరికో నోటీస్ పంపుతాడంట. పంపుకో బిడ్డ పంపుకో. నీ దుర్మార్గుడు అరాచక పాలన నడుస్తుంది. ఎవడు ఎవరిని చంపుకున్నా ఒక చర్యలు లేవు. ఇదేంద్రా? దీనికోసం అరా ప్రజలు ఎన్నుకున్నది? వేసిన కొడుకులు మిమ్మల్ని అంటే కూర్చుండబెట్టింది. ఇంటి నుంచి స్టార్ట్ అయిన సమయం నుండి ఆయన ఇంటి దగ్గరలో ఉన్న సీసీటీవీ వీడియోలు పరిశీలన చేయాలి. రాత్రి 8 గంటల లోపు రాజమండ్రి చేరాలని ప్రవీణ్ ఆలోచించి ఉండవచ్చు కాబట్టి ఉదయం 11 గంటలకు బయలుదేరి ఉండవచ్చు. హైదరాబాద్లోనే కిడ్నాప్ చేశారని అనుమానం. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం కనీసం 9 గంటలు, భోజనము టీ బ్రేక్తో సహా. కాబట్టి సంఘటన జరిగిన స్థలం నయారా బంకు దగ్గర. రాత్రి 7 గంటల నుంచి ఉదయం సీసీటీవీ పరిశీలించాలి. ఒకవేళ సీసీటీవీలో అనుమానాస్పదంగా ఆయన ఏడికి పోతే ఆయన వైట్ కార్ ఉంది, ప్రతి చోట ఉంది, ఆయన ఫాలో అవుతుంది ఆ బైక్ని. మరి ఎందుకున్నది ఆ వైట్ కార్ ఎందుకుంది? ఆలోచించండి కదా. సో ఒకవేళ సీసీటీవీలో అనుమానాస్పదంగా వాహనాలు ఈ ప్రదేశంలో లేకపోయినా బైక్ ఉన్న ప్రదేశం, సో అది కొంచెం లెంత్ ఉందని నేను ఫాస్ట్ చదువుతున్నాను. చూడండి ఇక్కడ ఇందులో ఇది చూడండి, ఇవన్నీ చూడండి. ఇంకా నేను కొన్ని చూపెట్ట కానీ చూడండి. అంటే మనకే ఇన్ని తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియదు? చూడండి మిత్రులారా, ఈ ఫోటో దయచేసి చూడండి. గింత బొర్ర ప్రవీణ్ బ్రదర్కి ఉందా చెప్పండి. వాడు బయట ఉంటే అది క్యాప్ పెట్టుకుంటాడు, షాప్ లోపలికి వచ్చినా హెల్మెట్ తీయడా వాడు? అంత బొర్ర ప్రవీణ్ బ్రదర్కి ఉందా మీరు చెప్పండి. వేరే వీడియోలు చూడండి. వాడు ఎక్కడ పోయినా వాడిని ఎందుకు తీయడు? ఇది ఎందుకు తీయడు? పైది షాప్ లోపలికి పోయినా తీయడా? నువ్వు నేను తీయమా? చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడం కారణం ఉక్కపోస్తుంది, అంత జిగ్ అవుతుంది, అంత ఇట్లా చిరాకులు వేస్తుంది అని పెట్టుకోరు చాలా మంది. గవర్నమెంట్ ఎంత పెట్టుకోమని చెప్పినా. వీడు చూడు ఎక్కడ ప్రవీణ్ బ్రదర్ లెక్క కనిపిస్తున్నాడు మీకు. వాడు ఫేక్ గాడు, అది క్లియర్గా అర్థమవుతుంది కదా. యాక్సిడెంట్ అయితే బార్ షాప్కి వెళ్ళాడు అని వీడియోలు చూపించి నమ్మించాల్సిన అవసరం ఏంటి? అది యాక్సిడెంట్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. కీసర అంటే విజయవాడ దగ్గర ఇక్కడ ఉంటుంది. కీసర టోల్ గేట్ ముందు హెడ్ లైట్ పగిలితే టోల్ గేట్ దాటేటప్పుడు హెడ్ లైట్ ఎలా ఉంది? కీసర నుండి గొల్లపూడికి అంత తక్కువ సమయంలో ఎలా వెళ్ళగలుగుతాడు? చూడండి, ఇది కీసర టోల్ గేట్. ఇది అంటే అక్కడ మధ్యలో ఇది రియల్ ప్రవీణ్. కీసర టోల్ గేట్ దగ్గర ఉన్నది రియల్ ప్రవీణ్, మిగతావి కావు. అర్థమైందా? ఆ బైక్ కాదు, అది కాదు. ఇది మనకే సామాన్యులకు అర్థమవుతున్నాడు, పోలీసులకు ఎందుకు అర్థం కాదు? వీటికి అన్నిటికి ఆన్సర్ చెప్తారా? వాడు చెప్పడు. ఐజీ గాడు వాడు ఎంతసేపు దీన్ని యాక్సిడెంట్ లెక్క చేసి కేసు క్లోజ్ చేయాలని ప్రయత్నం తప్ప వాడు ఒక్కటి కూడా ఇంకా పోలీసులని చాలా మంచి పని చేశారని అప్రిషియేట్ చేస్తున్నాడు. వాడు చేసిర్రంటే ఏం చేసిర్రు అని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి. పగలు రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఫోటోలు ఎవరు తీశారు? అది కూడా హెడ్ లైట్ మరియు బైక్ నంబర్ కనపడే విధంగా. అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్ లైట్ పగిలితే ఆయన మాస్క్ కూడా తీయకుండా ఎందుకుంటారు? మీడియా వాళ్ళకి రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు, వైన్ షాప్ సీసీటీవీ వీడియోలు ఎవరు పంపించారు? వివరాలు ఏవి? చెప్పండి మిత్రులారా. ఇగో చూడండి, ఏం మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ ఒక్కసారి కూడా ఎందుకు హెల్మెట్ తీయడాడు వాడు? ఫేక్. ఎందుకంటే వాడు ఫేక్ గాడు కాబట్టి. చూడండి ఇట్లా బైక్ మీద ఎట్లా వండుకొని ఉంటాడో మీరు చెప్పండి. మీరు ఇన్ని యాక్సిడెంట్లు చూసినాం కదా. అట్లా అంత స్పీడ్లో వచ్చి పడ్డా సరే, లేకపోతే ఎవడన్నా వచ్చి గుద్దినా సరే, బండి ఎడ పడుతుంది, మనిషి ఎడ పడతాడు, మనిషికి ఎన్ని గాయాలు అవుతాయి, బండికి ఎన్ని గాయాలు అవుతాయి,
ఒక్క ముఖం మీద ఎందుకైతే మిగతా చోట్ల ఎందుకు కావు? కామన్ సెన్స్ మనకే ఇంత ఉన్నప్పుడు పోలీసులకి వాళ్ళకి సిగ్గుశరం లేదా? ఇదే ఒక ఇది పోలీస్ అధికారికో లేకపోతే ఒక రాజకీయ నాయకుడికో జరిగితే ఇట్లనే రియాక్ట్ అవుతారా? చెత్త నాకుడు. ఇవాళ అమిత్ షాకి అయితే ఇట్లనే రియాక్ట్ అవుతారా? ఏం మాట్లాడుతున్నారు? బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్రపూరిత హత్య కావడానికి వీలుంది. యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. బైక్ గార్డ్స్ మరియు పెట్రోల్ ట్యాంక్ మీద రక్త మరకలు, ముఖం పైన మాత్రమే తీవ్ర గాయాలు, సగం దవడ ఉబ్బడము, కర్రల మీద రక్త మరకలు, హెల్మెట్ కి గీతలు లేవు, షర్టు ప్యాంటు చిరగలేదు, ఇంకా ఇతర చాలా ఇట్లాంటివి ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఉన్నాయి. చెప్పండి, వీటికి సమాధానం చెప్తాడా? చెప్పడు వాడు. ఇది యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయాలి. ఎవడో పైన చెప్పిండు, ఈ చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా గారు వాడు చెప్పిండంటే ఇది కేసు క్లోజ్ చేయమని. సో అందుకని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ప్రెజరు. అంటే ఎట్లా కనిపిస్తున్నాం? ఎవరిని పడతామని చంపాక మీకు ఓడిచ్చిండ్రా కదా? సీసీటీవీ ఫుటేజ్లు ఆయన బయలుదేరి దగ్గర నుంచి ఎందుకు బయటకు చూపెట్టలేదు? రియల్ ప్రవీణ్ ఎందుకు చూపెడతలేరు? సీసీటీవీ ఫుటేజ్లో దొంగ ప్రవీణ్ ఎందుకు చూపెడుతున్నారు? చెప్తా నా కొడుకులు. ఆలోచించండి మిత్రులారా, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇట్లనే మేము కామ్గా ఉంటే రేపు ఎవరికైనా కావచ్చు, అయ్యా అధికారం మా చేతిలో ఉంది, మేము ఏమైనా చేస్తాం. వాడు చెప్పేది ఏంది? మేము ప్రజలకు మంచి పరిపాలన చేస్తాము, ప్రజల బతుకులు మారుస్తాము, మేము ఇన్ని హామీలు ఇచ్చినా నెరవేరుస్తామని చెప్తలేడాడు. వాడి కొడుకు అయితే వేసిన కొడుకు ముద్దపప్పు గాడు. వానికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎవరి సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్పండి నాకు.